భారతీయ ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి చిన్న అవసరానికి సైకిల్ తొక్కడం కష్టంగా అనిపిస్తుంది. అలాగని రూపాయలు పెట్టి పెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి వారి కోసమే సరిగ్గా సైకిల్ కు పైన, స్కూటర్ కు కింద ఉండే ఒక సరికొత్త ఇంటర్మీడియట్ ఈవీ టూ వీలర్ కోమాకి కంపెనీ పరిచయం చేసింది. అదే కోమాకి XR1 ఎలక్ట్రిక్ మోపెడ్. నగరాల్లో, గ్రామాల్లో తక్కువ దూరాలు ప్రయాణించడానికి ఇది అత్యంత అనుకూలమైన వాహనంగా పేరు తెచ్చుకుంది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ మోపెడ్ లుక్ చూడడానికి మనకు ప్రముఖ హీరో ధనుష్ నటించిన 'రఘువరన్ బీటెక్' సినిమాలో ఆయన ఉపయోగించిన పాతకాలపు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ను గుర్తు చేస్తుంది. అయితే ఆ మోఫో బైక్ పెట్రోల్ తో నడిచేది. కానీ మన ఈ ఆధునిక కోమాకి XR1 మోపెడ్ పూర్తిగా బ్యాటరీ విద్యుత్ శక్తితో నడుస్తుంది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి. ఒకవేళ ప్రయాణంలో దారి మధ్యలో ఎక్కడైనా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే ఇందులో పెడల్స్ కూడా ఇచ్చారు కాబట్టి హ్యాపీగా సైకిల్‌లో తొక్కుకుంటూ సురక్షితంగా ఇంటికి చేరుకోవచ్చు. ఈ కోమాకి XR1 ఎలక్ట్రిక్ మోపెడ్ అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే దీనిని రోడ్డుపై నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అలాగే దీనిని ఆర్‌టీఓ ఆఫీస్‌లో నంబర్ ప్లేట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది తక్కువ వేగంతో ప్రయాణించే లో స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాల కేటగిరీ కిందకు వస్తుంది. దీనివల్ల స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్, చలాన్ల టెన్షన్ లేకుండా ప్రశాంతంగా దీనిని వాడుకోవచ్చు. ఇళ్లలోని మహిళలు, వృద్ధులకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సాంకేతిక సామర్థ్యం పరంగా చూస్తే కోమాకి XR1 మోపెడ్‌లోని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 70 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్‌గా ప్రయాణించవచ్చు. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నగరాల లోపల ప్రయాణించడానికి ఈ స్పీడ్ చాలా సేఫ్ అండ్ పర్ఫెక్ట్. దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 3-4 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఇందుకు అయ్యే విద్యుత్ ఖర్చు కేవలం 8-10 మాత్రమే కావడం విశేషం. కోబాకి సంస్థ ఈ చిన్న మోపెడ్‌లో కూడా అన్ని రకాల అవసరమైన ఫీచర్స్ అందించారు. రాత్రి వేళల్లో సురక్షితంగా ప్రయాణించడానికి బ్రైట్ హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, టర్న్ ఇండికేటర్స్ అమర్చారు. ప్రయాణం ఎగుడు దిగుడు రోడ్లపై కూడా సాఫీగా సాగడానికి మంచి సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. నిత్యం మార్కెట్ నుంచి కూరగాయలు లేదా సామాన్లు తెచ్చుకోవడానికి వీలుగా ముందు భాగంలో ఒక పెద్ద బుట్టను ఉంచారు. అలాగే ఇద్దరు వ్యక్తులు ఎంతో సౌకర్యవంతంగా కూర్చోడానికి వీలుగా క్యాబిన్ లోపల 2 విడివిడి సాఫ్ట్ కుషన్ సీట్లను కంపెనీ డిజైన్ చేసింది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ కోమాకి XR1 ఎలక్ట్రిక్ మోపెడ్ ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ. 34,499గా ఉంది. ఇది గత ఏడాది జూన్‌లో విడుదలైనప్పుడు కేవలం రూ. 29,999కే అందుబాటులో ఉండేది. అయితే పెరిగిన డిమాండ్ కారణంగా కంపెనీ ఒక ఏడాదిలోనే దీని ధరను రూ. 4,500 వరకు పెంచింది. తక్కువ బడ్జెట్‌లో ఎలాంటి మెయింటెనెన్స్ ఖర్చులు లేకుండా రోజు ఆఫీస్‌కు లేదా మార్కెట్‌కు వెళ్లాలనుకునే వారికి, స్కూల్ పిల్లలకు ఈ కోమాకి XR1 ఎలక్ట్రిక్ మోపెడ్ అత్యంత తెలివైన బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.